చూశారా పితృదేవా, మన సర్పపు భాగాల శక్తి. ఆ సర్పపు భాగాలలోని ఒక్కొక్క దానికి ఇంత శక్తి ఉంటే ఇక అన్నింటినీ కలిపి ఒక్క రూపానికి తీసుకురాగలిగితే ఈ ప్రపంచమే మనకు దాసోహమవుతుంది. అన్నింటికీ కారణం ఉంటుంది పుత్ర. పోను పోను అన్ని విషయాలు నీకు తెలుస్తాయి. మనం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం లక్ష్యాన్ని చేరుకుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు గురి చూసి సర్వనాశనం చేస్తుంది. ఆ సమయం ఆసన్నమైంది పితృదేవా. చూస్తూ ఉండండి. ఇక నుంచి పాచికలను ఎలా పాయిస్తానో చూస్తూ ఉండండి. అక్క, ఏంటక్క ఇవి? ఇంత పెద్ద పెద్ద కట్టడాలు ఇల్లేనా? ఇది ఒక్క ఇల్లు కాదు, ఇందులో బోల్డన్ని ఇళ్లున్నాయి. దాదాపు 100 కుటుంబాలు ఈ ఒక్క బిల్డింగ్ లోనే ఉంటాయి. అర్థమైందా? ఓ, చూడ్డానికి మాత్రం బొమ్మరిల్లు లాగా కనిపిస్తుంది కదా. ఒక ఇంటి పైన ఇంకొక ఇల్లుంటే అక్కడ భూమి మనది కాదు, స్థలం మనది కాదు, ఇల్లు మాత్రం మనిల్లని ఎలా చెప్పగలం చెప్పు? పట్నాలంటే అంతే. దీన్ని అపార్ట్మెంట్ అంటారు, సరేనా? అయ్యో, ఇది అపార్ట్మెంట్ కాదు, అప్రాప్తమెంట్. కర్మ. అక్కక, ఇదేంటి బిల్డింగ్ కి అద్దం అతికించారు? ఇది అపార్ట్మెంటేనా? కాదు, అది ఏదో ఒక ఐటీ కంపెనీ. కొన్ని వేల మంది అందులో పనిచేస్తారు. చూడు, నువ్వు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్నావు అనుకో, నువ్వు కూడా అక్కడ పనిచేయచ్చు. అంతేకాదు, అలాంటి ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఏమంటావు? అయినా నాకు ఇలాంటి ఇల్లు మాత్రం వద్దక్క. చదువు పూర్తి చేసుకుని తొందరగా ఆశ్రమానికి వెళ్ళిపోవాలని నాకు చాలా ఆశగా ఉంది. మాట్లాడితే చాలు ఊరెళ్ళాలంటావు. అసలేముంది అక్కడ? చూడు, ఊరంటే ఇలా ఉండాలి. దీన్ని డెవలప్మెంట్ అంటారు. అర్థమైందా? అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయండి అమ్మా. అన్నం తిని 3 రోజులు అవుతుంది. అమ్మా అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా అక్క, ఇది డెవలప్మెంట్ అనుకుంటున్నావా? ధర్మం చేయి తల్లే. ఎంత డెవలప్ అయినా ధనవంతులు ధనవంతుల్లాగే ఉంటున్నారు, పేదవాళ్ళు మాత్రం పేదవాళ్ళలాగానే ఉండిపోతున్నారు. అమ్మా ఛా! ధర్మం చేయి తల్లే. జనని, వద్దు. అదంతా ఒట్టి నాటకం. అది అతని కర్మ. దానం చేసే వాళ్ళు అదంతా ఆలోచించకూడదు. నీలి, నీలి, ఇంకా ఎంతసేపే? పొద్దున్నుంచి రెడీ అవుతూనే ఉన్నావేంటి? ఈ రోజు ఫస్ట్ డే, కాలేజీకి వెళుతున్నావు నువ్వు. ఉండు మామ, వస్తున్నాను. ఎందుకలా టెన్షన్ పడతావు? ఫస్ట్ డేనమ్మా, సరైన టైంకి కాలేజీకి వెళ్ళాలి. నువ్వు కాలేజీకి మొదటి రోజు వెళుతున్నావు. కొద్దిగా పద్ధతిగా వెళితే బావుంటుందేమో. ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నావు. ఇక మీదటైనా మన సంప్రదాయాల్ని పాటించు. అర్థమైందా? ప్రతిరోజు ఏంటమ్మా ఇది? మీ అమ్మలందరూ ఇంతే, అస్సలు చేయించవరు. ఏయ్, ఎవరెక్కడా? అమ్మగారు, టిఫిన్ తీసుకుని రా. చేస్తున్నాను అమ్మగారు.
ఇడియట్! వీటి ధర ఎంతో తెలుసా నీకు? నీ 6 నెలల జీతం ఇచ్చినా సరే ఇలాంటి చెప్పులు కొనలేవు నువ్వు. స్టూపిడ్.